హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో కలకలం రేగింది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి నిర్వహిస్తున్న జాబ్ మేళలో ఒక్కసారిగా టెంట్ కూలిపోయింది. దీంతో అక్కడికి వచ్చిన యువకులు పరుగులు తీశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెళ్లిపోయిన కొద్దిసేపటికే టెంట్ కూలడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో కలకలం రేగింది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి నిర్వహిస్తున్న జాబ్ మేళలో ఒక్కసారిగా టెంట్ కూలింది. దీంతో అక్కడికి వచ్చిన యువకులు పరుగులు తీశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెళ్లిపోయిన కొద్దిసేపటికే టెంట్ కూలడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక టెంట్ కూలిపోయిందానికి సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ఉషా జాయిన్ అవుతున్నారు. ఉషా, ఎవరికి ఏమీ జరగలేదు కాబట్టి చాలా పెద్ద ప్రమాదం తప్పినట్టే, కానీ అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు నిర్వాహకులు? అసలు ఏం చెప్తున్నారు వాళ్ళు? సతీష్, ఎల్బీ నగర్ లోని సరూర్ నగర్ ఏదైతే ఉందో, సరూర్ నగర్ స్టేడియం ఏదైతే ఉందో, స్టేడియంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకి సంబంధించి అనేక మంది నిరుద్యోగ యువత అక్కడికి గ్యాదర్ అయ్యారు. దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. అలాగే జాబ్ మేళా నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా టెంట్ ఏదైతే ఉందో, భారీగా ఏర్పాటు చేసినటువంటి టెంట్ ఏదైతే ఉందో అది కూలడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలాగే పోలీసులు మొత్తం కూడా హుటాహుటిన ఆ ప్రదేశానికి వెళ్లి మొత్తం కూడా క్లియర్ చేశారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెళ్లిన వెంటనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి ఈ జాబ్ మేళా ఏదైతే ఉందో అనేక మంది, వందలాది మంది పైగా అభ్యర్థులు దీనిలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అలాగే ఏర్పాట్ల మీద ఉన్నటువంటి సిబ్బందిని మొత్తాన్ని కూడా విచారిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికైతే ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదము జరగలేదు. త్రుటిలో తప్పిన ప్రమాదంగానే ప్రతి ఒక్కరు కూడా దీన్ని పేర్కొంటున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ ఉషా.